ధనుర్మాసం మిగిలిన మాసాల కంటే పరమ పవిత్రమైనది. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది. అంతేకాదు ఈ మాసంలోనే ఎన్నో పండుగలు వస్తాయి. అన్నింటిలో వైకుంఠ ఏకాదశి పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఎందుకంటే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. వైకుంఠ ఏకాదశినే స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు దేవాలయ ఉత్తర ద్వారం గుండా విష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అంతేకాదు స్వర్గలోక ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టే ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వారమని పిలుస్తారు. పద్మపురాణం ప్రకారం కృతయుగంలో మురా అనే రాక్షసుడు చంద్రావతి పట్టణాన్ని పాలిస్తూ బలగర్వంతో దేవతలను బాధలు పెట్టేవాడు. దాంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తమ బాధలు చెప్పుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి ఆ రాక్షసుడిపై యుద్ధానికి పూనుకున్నాడు. ఆ రాక్షసుడు సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు. అతడిని సముద్రంలోంచి బయటికి రప్పించేందుకు విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లుగా నటించాడు. రాక్షసుడు గుహలోకి వచ్చి కత్తి ఎత్తగానే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి పుట్టి రాక్షసుణ్ణి సంహరించింది. ఆమెకు విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టాడని పురాణాల కథనం. విష్ణుమూర్తి తన ద్వారపాలకులైన జయ విజయులను ఉత్తర ద్వారాలు తెరచి ఈరోజే లోపలకు పిలిచాడని పురాణాలు చెబుతున్నాయి. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పింది కూడా ఈ రోజేనని అంటారు. ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక. విష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఇదే. తమలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తులు వేడుకుంటారు. వైష్ణవ అల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాళ్వార్ కూడా ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషమని భక్తులు చెప్పుకుంటారు. 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు కలిపితే 11 అంటే ఏకాదశి. దేవాలయం అంటే దేహమే అని చెప్తారు తాత్వికులు. కైవల్యోపనిషత్తు ప్రకారం మనిషి శరీరంలోని హృదయమనే గుహలోనే విష్ణుమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రతి మనిషిలో ఉన్న పరమాత్మ అయిన ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఉపవాసం చేసి పంచేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించాలి. అంటే పాపాలు చేయకుండా ఉండాలని అర్థం. మనసును కూడా ఏ చెడు ప్రభావాలకు లోను కాకుండా చూసుకోవాలి. అప్పుడే దేహం నుంచి విముక్తి లభించి వైకుంఠానికి మార్గం సులభతరం అవుతుందని భక్తులు నమ్ముతారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు ఘనంగా జరుగుతాయి. ఈరోజు స్వామివారిని వజ్రాలతో చేసిన వస్త్రాలని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వస్తారు. భక్తులకు కూడా ఈ ద్వారం గుండా దర్శనం చేసుకునే సౌకర్యం కలిగిస్తారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠ ద్వారం గుండా
దైవ దర్శనానికి అనుమతిస్తారు. తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో ఉన్న బెజ్జూర్లో శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారు శేషతల్పము పైన శయనించి నాభి మధ్యన బ్రహ్మణి కలిగి అనంత దేవతామూర్తులతో కనిపిస్తాడు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక్కడ కూడా ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండానే దర్శనం చేసుకోవచ్చు. తెలంగాణలోని మిగిలిన వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏడాది పొడుగునా ఉపవాసం చేయడం కంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అంతటి ఫలితం దక్కుతుందని ధార్మిక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఈరోజు ఉపవాసం చేసేవాళ్ళు ముందు రోజు రాత్రి నుంచి ఏమీ తినకూడదు, జాగరణ చెయ్యాలి. విష్ణుమూర్తిని స్మరిస్తూ దేవుని పాటలు వింటూ మనసును ఆ దేవునిపైనే నిమగ్నం చేయాలి. ఆ రోజు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆలయానికి వెళ్ళి విష్ణువుని దర్శించుకోవాలి. తరువాత ఉన్నంతలో దానం చేయాలి. రాత్రికి భోజనం చేయాలి. అయితే ఈరోజు అన్నం తినకూడదని కూడా చెప్తారు. ఎందుకంటే ముర రాక్షసుడు బియ్యంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే ఉంది. ఏకాదశి విష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి పూర్వం వైకాసనుడు అనే రాజు ఈ ఉపవాస వ్రతాన్ని పాటించి పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సుకేతుడనే రాజు అతడి భార్య చెంపక సంతానం లేకపోతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కొడుకును పొందారని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. స్వస్తి, శుభమస్తు.